పోరాడి మరి యుద్ధం చేసి అలసిపోయాను. కొంత గాయమైనప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు జయించడానికి సహాయం చేశాడు. అంతేకాదు కానీ గాయములను ఆయన జీవవృక్షపు ఆకుల చేత మరి నా గాయములను కట్టి ఆయన బాగు చేశాడు. నా గాయములు కూడా మానిపోయాయి. కానీ బలహీనంగా ఉన్న ఈ సమయంలో జాగరూకురాలి వారి యొక్క ఇంటి దగ్గర సుబుద్ధి, భక్తి, ప్రేమ నాకు మరి ముందు జాగ్రత్తగానే ఇచ్చిన కొంత రొట్టె ద్రాక్షరసం ఇచ్చి ఉన్నారు కనుక అది తీసుకొని బలము పొంది మరలా నేను తిరిగి యాత్రలో కొనసాగాలి. ఇప్పుడు నేను కొంత బలం పొందాను కనుక తిరిగి యాత్రలో వెళ్ళాలి. మరి జాగరూకురాలు చెప్పినట్లుగా విశ్వాసురాలు నాకంటే ముందుగా ఉందని చెప్పి ఉంది కనుక నేను త్వరగా వెళ్తేనే కానీ ఆమెను చేరుకోలేను కనుక మరి తన కొరకు నేను కనిపెట్టుకొని త్వరగా ఈ యాత్రలో ముందుకు వెళ్తాను. అమ్మో, సిగ్గు, అసంతుష్టి నుంచి దేవుడే నన్ను విడిపించారు. లేకపోతే ఆ సిగ్గు మామూలుగా వదిలేటట్లు లేదు. తన నుంచి వదిలించుకోవడానికి దేవుడే నాకు సహాయం చేశారు. నేను త్వరగా ఈ యాత్రలో ముందుకెళ్ళాలి. త్వరగా నేను ముందుకెళ్ళాలి. త్వరగా నేను ముందుకెళ్ళాలి. ఈ మార్గంలో కనపడుతున్న తనే అనుకుంటా విశ్వాసురాలు అండి. విశ్వాస్ గారు, అమ్మో, విశ్వాస్ నన్ను విడిచిపెట్టేటట్లేదు. నా వెనకాలే వస్తున్నట్టుంది. విశ్వాసి గారు, నేను ముందుకెళ్ళాలి. అరే తనే ఆగేటట్టుగా లేదేంటి? సర్లే, తనకంటే ముందుగా నేనే త్వరగా వెళ్తాను. తను ఎందుకో మరి ఆగేటట్టుగా లేదు, చూసేటట్టుగా లేదు. నేనే ముందుగా వెళ్తాను. అరే కింద పడిపోయాను. అరే ఇక్కడ ఎవరు ఉన్నారు, పడిపోయినట్టున్నారు. ఎవరండి మీరు? విశ్వాసి గారు, మీ కొరకేనండి నేను వస్తున్నాను. మీరు వెనక్కి తిరిగి చూడట్లేరు కదా. నేను క్రైస్తవురాలునండి. అవునా? ఈ యాత్రలో నా తర్వాత వస్తున్నది మీరేనండి? అవునండి, మీ తర్వాత నాశనపురమును విడిచిపెట్టి యాత్ర కొనసాగిస్తున్నది నేనేను. అవునా అండి? ఇంకేమో సిగ్గు నన్ను వెంబడిస్తుందేమో అని భయపడ్డానండి. అవునా? సిగ్గు, అసంతుష్టి యొక్క మాటలు పట్టించుకోవద్దులే. మనకి ఆ యాత్రలో ఎదురైనప్పటికీ వారికి ఎంతో జ్ఞానం ఉందని తలంచుతారు, కానీ ప్రకృతి సంబంధమైన మనుషులకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు కనుక వారు ఎంతో మనకు సహాయం చేయాలని చూస్తారు, కానీ అవి కేవలం నిష్ప్రయోజనము, వ్యర్థమైనవి, లోక సంబంధమైనవే కదా. నువ్వు మంచి పని చేసావు, విడిపించుకొని రాగలిగావా? అవునండి, దేవుని కృపను బట్టి రాగలిగానండి. అవును, పడిపోయారు, ఏమైందండి? అదా, అంటే మీరు వినిపించుకోవట్లేరు కదా. నేను కొంత అతిశయంతో మీకంటే ముందుగా పరిగెత్తాలని తలంచి పడిపోయాను. అది నాకే కొంత సిగ్గుగా అనిపిస్తుందిలేండి. అయితే ఈ మార్గంలో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళవాళ్ళను. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కలవడం. ఎందుకంటే మరి యాత్రలు ఇప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ప్రయాణం చేశాను కనుక నాకు సంతోషంగా ఉంది. నాకు సహాయకరంగా ఇద్దరం కలిసి యాత్ర చేయొచ్చు, ఇద్దరం కలిసి మనము ఎదిరించవచ్చు దేనినైనా. అవునండి, మనం దేవుని మాటను బట్టి ముందుకెళ్ళాలండి. చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి. అవునవును. ఇదిగో ఇలా రండి, రండి, ఇటువైపు రండి. ఏంటి పిలుస్తున్నారా? ఇటు రండి, తొందరగా రండి. చెప్పండి.
అంత ఆతృతతో పిలుస్తున్నారు. అంత ప్రాముఖ్యమైన విషయం ఏమైనా ఉందా? మామూలు ప్రాముఖ్యం కాదండి, చాలా ప్రాముఖ్యమైనది మీకు చూపించాలనే. అవునా? ఈ యాత్రలో వెళ్ళేట వారందరికి ఇలాగే సహాయం చేస్తూ ఉంటాను. ఏంటో ఆ సహాయం? ఏంటి ఆ సహాయమా? నేను ఇలా చెప్తే అలా పరిగెడతారు చూడండి. అవునా? నేను చేసే సహాయానికి పరిగెడతారు చూడండి అంటున్నా. మీకు తెలియదు అనుకుంటా కదా, క్రొత్తగా యాత్ర చేస్తున్నారా? ఏంటో చెప్పండి. ఇక్కడ ఈ ప్రక్కనే కొంచెం ఈ ప్రక్కనే మీరు తిరిగారనుకోండి, అక్కడ ఒక వెండి గని ఉన్నది. మొత్తం వెండి ఉంటుంది, అందరు తవ్వుకుంటారు. ఇప్పటికే చాలా మంది అక్కడ తవ్వుకుంటూనే ఉన్నారు. ఎంతమంది ధనవంతులు అయ్యారో అది తవ్వుకొని. మీరు ఫాస్ట్గా రండి, తవ్వుకుందరు. నేను ఇస్తా కదా పారా. వెండి గనినా? వెండి గని. ఒకసారి వెళ్దామంటావా? నేను చూపిస్తా. ఇక్కడే ఉంది పక్కకు. లేదు, వెండి గని అంటే ఆ ధనము వలన మోసపోయిన వారు, దాని వలన అభ్యంతరం కలిగేసిన వాళ్ళు, ఈ యాత్రలో అభ్యంతరం చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు, రాజులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ధనాన్ని అపేక్షించి మొదట మంచిగానే ఉన్నప్పటికీ వారు ఆ తర్వాత గర్వించి చెడిపోయిన వారు ఉన్నారు. ధనం వల్ల గర్వించి చెడిపోయారా? అవును. అదేముండదు. దాన్ని ఎవరు ఎలాగ జాగ్రత్త వాడాలో తెలియని వారికి అది ప్రమాదం, కానీ తెలిసి వాడినామనుకో అంత ప్రమాదం ఎందుకు ఉంటుంది? మంచిగా జ్ఞానంతో అది వాడుకొని, అమ్మో నేను ఎలాంటి ప్రమాదంలో పడొద్దు అని వాడుకోవాలి. అంత మాత్రాన అంత గనిని వదిలేసుకుంటారా? నువ్వు రామా. అదేం కాదులేండి, మాకు తెలుసు ఆ వెండి గని గురించి, మేము విన్నాము, ఇదివరకు మాకు తెలిసిందే. దానివల్ల క్షేమమే ఉన్నది, ప్రమాదం ఏం లేదు. అంత క్షేమమేమి కాదు. చూడు, ఏం లేకుండా ఉన్నది. దాని వలన కలిగే అపాయము ఎక్కువగా. ఎందుకంటే అపాయమా? ఆకాను చూస్తే ఆకాను ఆశించి వద్దనుకున్నది ఆశించి అతను తను కలిగిన సమస్తమును కూడా నశించిపోయారు, మరణించిపోయారు. మీరు నాకు తెలీదా? నాకు తెలుసు దాని గురించి. మీరు మమ్మల్ని ఏమీ తొందర పెట్టవద్దు. మీ ఆ యొక్క వెండి గని మంచిది కాదు, అది క్షేమమేమీ కాదు. దానిని పొందుకోవాలని ఆశించిన వారికి కూడా అది వెంటనే రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుందని కూడా వాక్యంలో ఉంది. అదేం లేదమ్మా, నేను చెప్తున్నా, నేను ఎంత నమ్మకస్తురాలనో. నేను మీకు మంచి మాటలు చెప్తాను, మీరు వచ్చి అది వెండి గని తవ్వుకోండి. ఈ యాత్రలో మీకు సహాయం ఉంటుంది కదా, కొంత ధనం సంపాదించుకున్నారనుకో ఎంత క్షేమంగా యాత్ర చివరి వరకు కూడా చేయొచ్చు. ఎవరినో అడగవలసిన అవసరం ఏముంటుంది ప్రతిదానికి. మీ మొహం చూస్తే చాలా కొట్టొచ్చినట్లు నాకు తెలుస్తుంది. మీరు దేమ కుటుంబీకురాలనుకుంటా. ముఖం తిప్పుకోవడం కాదు. అవును కదా, మీరు దేమ సహోదరి కదా? అవును. మాకు తెలియదంటారా ఏంటి మీ గురించి, మీ వంశం గురించి, మీ కుటుంబం గురించి? మీ తాతయ్య గేహాజీ ఏం చేశాడు? మా తాతగారు మంచివారేం కాదు, దైవ సేవకుని దగ్గర ఉండి ఆశించకూడదు ఆశించి కుష్టుని తెచ్చుకోలేదా? ఆ కుష్టు ఆయనకేంటి, మీ తరతరాలుగా మీకు కూడా ఉంది కదా ఆ కుష్టు, ఇంకా మాకు చెప్తున్నారా? అంతేకాదు ఇంకా మీ నాన్నగారైన యూదాను చూసారా? మీ యూదా గురించి మాకు తెలీదా ఏంటి? యూదా డబ్బును ఆశించి మరి ఉరి తెచ్చుకోలేదా? ఉరిని తెచ్చుకొని నశించిపోయారు. మీ గురించి, మీ కుటుంబం గురించి మాకు తెలుసులేండి బాగానే. అవునవును, వెండి బంగారంలోకి ఆశించాడు యూదా. మీ అన్నయ్యన దేమ గురించి కూడా తెలుసు మాకు. ఇహలోకమును స్నేహించి వెనక్కి తిరిగి వెళ్ళారు. ఇంకా మాకు చెప్పడానికి వస్తున్నారా వెండి గని గురించి? అంటే పూర్తిగా వెనక్కి కాదులే, కొంచెం కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాంలే. నేను చెప్తున్నా కదా, ఇక్కడ స్వాస్థ్యం ఇక్కడ పొందకపోతే ఇంకెక్కడ పొందుతారు? సరే, మా అన్న దేమ అట్లా వచ్చిండు అంటున్నారు. అతను ఏమని ఇప్పుడు నష్టపోయిందా? ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నాడు అనుకున్నారు. ఇప్పుడు మేము అందరం కూడా మా అన్న సంపాదన మీద ఎంత క్షేమంగా బ్రతుకుతున్నాము. సరే, ఏదో ఉన్నాయి కావచ్చు, ఏదో శాపం వచ్చింది, ఇంకే వచ్చినప్పటికీ ఉన్న దినాల్లో ఎంత క్షేమంగా బ్రతుకుతున్నాం. మాలాగా ఇంకెవరైనా బ్రతుకుతున్నారా? సరే, మీరు శాపం ఎందుకు తెచ్చుకుంటారు? నేను అందుకే అంటున్నా, జాగ్రత్త వాడితే అది పెద్ద ప్రమాదం కాదు. రాజులకు బైబిల్లో మీరు అలాగే అనుకుంటున్నారు, కానీ కొద్దిమంది రాజులు బాగా ధనం కూడా సంపాదించారు. మరి మీరు చెప్పేవి 2-3 ఉన్నాయి. కొంతమంది రాజులు అలా కూడా ఉన్నారు, వాళ్ళు మంచిగా ధననిధిని కూడా సంపాదించుకున్నారు. ఒకసారి ఆలోచించమ్మా, నువ్వు కొంచెం ఒకసారి నువ్వు వచ్చి తొంగి నువ్వు వచ్చి ఒక్కసారి తొంగి చూద్దుదా, నీకు తెలుస్తాయి. కావాలంటే నువ్వు తొంగి చూసి వచ్చి ఆమెకు చెప్పు అసలు అది లేదు. విశ్వాసురాలా, నువ్వు ఎంత మాత్రం పొరపాటు చేయకు.
ఆ యొక్క వెండిగనిని తొంగి చూసిన వారు సహితము వెనకకు తిరిగి ఆ ఆవిరికి ఊపిరి తిరగక చనిపోయిన వారు లేరా? లోతు భార్యను చూస్తే వెనకకు తిరిగి చూసి తాను ఉప్పు స్తంభము కాలేదా? అంత మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? ఆ వెండిగని మేము ఎంత మాత్రం దాన్ని ఆశించము. మా మార్గంలో మేము తిన్నగా వెళ్ళడానికే మేము నిశ్చయించుకున్నాము. మీకు సంపద ఉంటుందని నేను చెప్తున్నా. నా కోసమా నేను చెప్పేది? మీ స్వాస్థ్యము మాకేమి అవసరం లేదండి. మాకు దేవుడు నిత్య జీవంలో ఇవ్వబోయే స్వాస్థ్యము అది ఎంతో గొప్పది. అక్కడ బంగారు వీధులు, మా కొరకు ఆయన కట్టించిన నివాసములు, ఈ యొక్క వెండిగాని ముందు అది ఎంతో గొప్ప. ఇది దాని ముందు ఏ పాటిది కాదు. మీరు మాకు ఇంకా చెప్పడానికి లేదు. దయచేసి మమ్మల్ని మార్గం తప్పించడానికి చూడొద్దు. ఒక్కసారి రండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని అవునవును కదా. సమస్తమైన కీడులకు మూలము అది నిశ్చయము. దాన్ని మన జ్ఞాపకం పర్వాలేదు. రండి రండి రండి. అవసరం లేదు. ఇంకోసారి మమ్మల్ని అసలు ప్రేరేపించొద్దు. మాకు మీరు ఏమీ చెప్పొద్దు. ఇక మీద మా జోలికి రావద్దు. జాగ్రత్తగా ఉండండి. ఏమ్మా నువ్వు? అవునవును, వెళ్ళొద్దు. మన మార్గంలో వెళ్ళాలి మనం.